నమస్తే వెల్కమ్ టు ఫుడ్ స్టోరీస్. సో ఈ వీక్ నేనైతే మీ ముందుకు కేక్ని తీసుకొస్తున్నాను. సో అది ఎలా తయారు చేస్తారు అంటే దాని ఇంగ్రీడియంట్స్ ఏమేమి యూస్ చేస్తారు, ఏ ఫ్లేవర్ అనేది మనం వెళ్ళి చూద్దాము, చెఫ్ని అడుగుదాము. సో దానికంటే ముందు ఓనర్ని అడుగుదాము కిచెన్ ఎక్కడ అని. సో వెళ్దాం పదండి. హలో అండి. సో విజయ గారు వన్ ఆఫ్ ది పార్ట్నర్ ఆఫ్ దిస్ రెడ్ వెల్వెట్ బేకర్స్. సో మీ కిచెన్ ఎక్కడో చూపిస్తారా మరి? సో మనం లోపల కిచెన్కి అయితే వచ్చేసాము, రెడ్ వెల్వెట్ బేకర్స్ కిచెన్లోకి. సో ఇక్కడ మనతో పాటు చెఫ్ ఉన్నారు. ఈయన చాలా మంచిగా స్పెషల్ కేక్స్ చేస్తారంట. సో ఆయన అడిగి మనం తెలుసుకుందాం ఈరోజు ఏం కేక్ చేస్తారు. ఓకే, హాయ్ అండి. హాయ్ మేడం. నమస్తే. నమస్తే మేడం. ఓకే, సో ఇక్కడ కేక్స్ చాలా ఫేమస్ అని విన్నాం మేము. సో ఏ కేక్ చేస్తారు ఈరోజు? క్రిస్మస్ స్పెషల్ కేక్ చేస్తున్నాం మేడం. క్రిస్మస్ కేక్. ఓకే, క్రిస్మస్ ఉంది కాబట్టి ఇప్పుడు క్రిస్మస్ కేక్ చేసి చూపిస్తా అంటారు. ఓకే ఫైన్ అండి, చేయండి చూద్దాం. సో ఇది ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నారా? ఓకే. నాకు బేసిక్ గా కేక్స్ అంటే చాలా ఇష్టం అండి, చాలా ఇష్టంగా తింటా ఉంటా. ఇట్లా స్పెషల్ స్పెషల్ కేక్స్ అనుకో ఇంకా ఎక్కువ తింటా. సో బన్ అయితే తీసారు ప్లేట్ లో నుండి, రౌండ్ షేప్ కట్ చేస్తున్నారు. ఓకే, క్రిస్మస్ ట్రీ ఇలా ఉంటుంది కదా, మేబీ ఆ షేప్ అనుకుంటాను అది. ఓకే ఓకే. సో ఇది చాక్లెట్ ఫ్లేవర్ అండి? ఏ ఫ్లేవర్? బ్లాక్ ఫారెస్ట్ ఫ్లేవర్ మేడం. బ్లాక్ ఫారెస్ట్ ఫ్లేవర్ అంట, ఇష్టమైన ఫ్లేవర్. ఓకే, ఐ థింక్ ఐఎమ్ లక్కీ టుడే. నేను చాలా మంచి కేక్ తినబోతున్నా. ఓకే, కేక్ కట్ చేశారు షేప్. అండ్ ఎన్నేళ్ళ నుంచి వర్క్ చేస్తున్నారండి ఇక్కడ? 8 years. ఓకే, 2 years నుంచి వర్క్ చేస్తున్నారా? 2 years ఇక్కడే. ఓకే, సో మంచి బాండింగ్ ఉంటుందా మీకు ఓనర్స్ తోని? చాలా బాగుంటుంది, ఫ్రీగా ఉంటాం చాలా. ఓకే ఓకే. సో ఇప్పటి వరకు మీరు ఎన్ని కేక్స్ చేసింటారు అందాజుగా చెప్పండి? చాలా చేసాం. చాలా చేశారా? చాలా అంటే ఒక 100 అనుకోవచ్చా? ఇంకా ఎక్కువే. ఓకే, 500. 2 years లో ఒక 1500 to 2000 వరకు చేస్తాం మేడం. 2000 కేక్సా? నాకు కూడా నేర్పించండి ఎట్లనో. నాకు యాక్చువల్లీ డెజర్ట్స్ అంటే చాలా ఇష్టము, చేసుకోనికి రాక బయట తినాల్సి వస్తుంది. సో ఈరోజు మీరు నేర్పిస్తే నేను ఇంట్లోనే వేసుకొని తింటానండి రోజు. సో కేక్ అయితే స్లైసెస్ గా కట్ చేసుకున్నారు. సో 3 పీస్ ఆఫ్ కేక్స్ ఉన్నాయి. ఒకటి రెక్టాంగిల్ షేప్, 2 రౌండ్ షేప్ కేక్స్ తీసుకున్నారు. సో రెక్టాంగిల్ దాన్ని కూడా ఒక బాక్స్ పెట్టేసి లైక్ రౌండ్ షేప్ అయితే తీశారు. అండ్ ఇంకో 2 కేక్స్ కూడా రౌండ్ షేపే ఉన్నాయి ఆల్రెడీ. సో అంటే సైజెస్ ఉన్నాయి, అంటే ట్రీ ఇలా ఉంటుంది కదా. సో అలానే కదండి, రైటే కదా? చెప్పింది రైటే. సో ఓకే ఓకే. సో కేక్ మొత్తం అయితే ఇలా చేశారు, స్టెప్స్ గా కట్ చేసుకున్నారు. సో నాకు ఒక డౌట్ అండి, సో మీరు ఇలా కట్ చేశారు కదా, సో కేక్ ఎలా వస్తుందో మాకు చూపిస్తారా? చూడాలంటే ఇలా వస్తుంది మేడం ఎగ్జాక్ట్ గా అయితే. నైస్, సేమ్ యాజ్ ఇట్ ఈస్ క్రిస్మస్ ట్రీ ఉన్నట్లే ఉంది కదా, చాలా చాలా బాగుంది. సో అన్ని వెరైటీస్ ఆఫ్ కేక్స్ ఇక్కడ తయారు చేస్తున్నారు వీళ్ళు. నాకైతే చాలా నచ్చింది, చాలా ఎక్సైటింగ్ గా కూడా ఉంది. ఇది ఇలాగే వస్తుందా రాదా అని. మరి ఇలాగే వస్తుందా కేక్? ఎగ్జాక్ట్ అలాగే వస్తుంది. ఓకే అండి, చూద్దాం మరి ఎలా వస్తుందో. సో ఇలా కేక్ బేస్ మీద కేక్ అయితే సెట్ చేశారు. ఏంటండి అది? హాట్లో జ్యూస్. ఓకే, జ్యూస్ తోని ఏం చేస్తారు? జ్యూస్ ఇందులో షుగర్ వేసి ఓకే బాయిల్ చేసి చేస్తామండి, దాన్ని తర్వాత వాటర్ కలుపుకొని జ్యూస్ పెట్టేస్తాం. ఓకే ఓకే. సో షుగర్ అండ్ వాటర్ తీసుకొని సో కేక్ ఏదైతే ఉందో వాటిపైన చల్లుకుంటున్నారు వాటర్ని. ఓకే, సో అన్ని లేయర్స్ మీద మీరు అలా ఈ షుగర్ సిరప్ అయితే వేయాలి ఎవ్రీథింగ్. సో అలా చేసినప్పుడు కేక్ ఏమైనా ఎక్కువ మెత్తబడుతుందా అండి? అంటే మీరు తీసి ఇక్కడ పెట్టాలి కదా. ఏం పడదండి అట్లా, మామూలుగా దానికి ఎంత జ్యూస్ కావాలో అంతే తప్పుతాం. ఓకే ఓకే.
ఎక్కువ ఏం దాపం, ఎంత జ్యూస్ కావాలో అంతే ఉంటుంది. ఓకే, సో షుగర్ సిరప్ని అయితే మొత్తం జల్లేశారు అన్ని లేయర్స్ పైన. అండ్ నెక్స్ట్ ప్రొసీజర్ ఇది 1 by 1 అరేంజ్ చేసుకోవాలి దీనిపైన. ఓకే, ఇలా మీరంతా తడిపేశారనమాట షుగర్ సిరప్తో. సో ఎవ్రీ లేయర్కి అయితే తడిపేశారు. అండ్ ఫ్రెష్ క్రీమ్ తీసుకొచ్చారు. సో ఈ ఫ్రెష్ క్రీమ్ని సో అన్ని లేయర్స్ పైన పెడుతున్నారు. ఓకే, మొత్తం ఆ లేయర్స్ పైన అయితే లేయర్గా ఆ లేయర్స్ ఏవేవైతే ఉన్నాయో ఆ లేయర్స్ పైన ఈ వైట్ క్రీమ్ అయితే మొత్తం పెట్టేసి దాన్ని స్ప్రెడ్ చేస్తున్నారు. లైక్ ఎందుకండి ఇది ఇలా, అంటే అది స్టిక్ అవ్వడానికా లేకపోతే అది ఏమన్నా ఫ్లేవర్స్ వేస్తారా? ఫ్లేవర్ ఇందులో యాడ్ చేస్తాం మేడం. మళ్ళీ స్ట్రాబెర్రీ క్రష్ చేసి చాక్లెట్ చూరా చేస్తాం. ఓకే, సో అదే ఇలా మీరు స్ప్రెడ్ చేసిన తర్వాత వేస్తారా? ఓకే, సో ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత ఫ్లేవర్స్ వేస్తారంట. సో ఫస్ట్ కేక్, ఆ తర్వాత షుగర్ సిరప్ తోని తడిపారు, ఆ తర్వాత వైట్ క్రీమ్ అయితే వేసారు. దీనిపైన ఇప్పుడు ఫ్లేవర్స్ యాడ్ చేస్తారంట. సో స్ట్రాబెర్రీ ఫ్లేవర్. ఓకే, స్ట్రాబెర్రీ ఫ్లేవర్. సో ఇంత క్వాంటిటీ అని ఏమి ఉండదా అండి? ఉంటదండి. ఉంటదా? ఆల్మోస్ట్ మనకు తెలిసే ఉంటది కదా. స్ట్రాబెర్రీ అండ్ చాక్లెట్ చూరా. ఓకే, సో అన్ని లేయర్స్ పైన మళ్ళీ వేస్తున్నారు. అవును. సో మనం మామూలుగా బ్లాక్ ఫారెస్ట్ కేక్ తినేటప్పుడు మనం లేయర్స్గా కట్ చేసినప్పుడు లేయర్స్ ఉంటుంది కదా, ఆ లేయర్స్కి ఎవ్రీ ఫ్లేవర్ తగలాలి కాబట్టి ఈవెన్ ఎవ్రీ లేయర్కి వాళ్ళు అలా ఫ్లేవర్ అనేది యాడ్ చేస్తున్నారు, రైట్? ఓకే మేడం. ఓకే, సో ఇప్పుడైతే మొత్తం అంజీ గారు మొత్తం సెట్ చేస్తున్నారు లేయర్ బై లేయర్. సో క్రిస్మస్ ట్రీ కేక్ అయితే రెడీ అయిపోతుంది. సో అంజీ గారు అయితే ఈ విధంగా తయారు చేసేసారు. సో దిస్ ఇస్ ద బేసిక్, అంటే బేస్ అనమాట. ఇలా ఉంటుంది కేక్ రెడీ కాకముందు. సో లేయర్ బై లేయర్ అరేంజ్ చేసేసి పెట్టేశారు. ఫ్లేవర్స్ ఎవ్రీథింగ్ యాడ్ చేసేసారు, క్రీమ్ అంతా. సో దీని తర్వాత కేక్ ఎలా ఉండబోతుంది మనం చూద్దాం. ఓకే, సో ఇప్పుడైతే ఇదేంటండి? స్టాండ్ అండి ఇది. ఓకే, కేక్ స్టాండ్ అంట. సో ఐ థింక్ ఇప్పుడు షేప్ కట్ చేస్తున్నారు అనుకుంటా, రైట్? అవును మేడం. ఓకే, సో ఇదైతే షేప్ గా కట్ చేసుకుంటున్నారండి అంజీ గారు ఇక్కడ. ఓకే, సో మొత్తం ఒక ట్రీ షేప్ లో అయితే అరేంజ్ చేస్తున్నారు. మొత్తం ఆ కట్ చేసిన పీసెస్ ఏవైతే ఉందో దాన్ని కూడా ఒక షేప్ లాగా అరేంజ్ చేస్తున్నారు. ఇది వేస్టేజ్ కాకుండా మేడం. సో వేస్టేజ్ కాకుండా సో చక్కగా షేప్ అయితే వచ్చేసిందండి. తెలుస్తుంది మీకు, చూడొచ్చు ఇక్కడ ఆ షేప్ ఇలా ఉంటుంది కదా, ట్రీది మనం కొనుక్కున్నప్పుడు కానీ బయట కానీ చూస్తుంటాం కదా, సేమ్ ఆ షేప్ అయితే వచ్చేసింది. సో దీని తర్వాత మీరు ఏం చేస్తారండి ఆఫ్టర్ దిస్? క్రీమ్ పెట్టేస్తాం మేడం. క్రీమ్. ఓకే, ఇది వైట్ క్రీమా? వైట్ క్రీమ్ వచ్చేస్తే తర్వాత దీన్ని డిజైన్ చూపించాం కదా ఇందాక, అది వచ్చేస్తుంది. ఓకే, సేమ్ డిజైన్ వచ్చేస్తుంది. నైస్ నైస్. అంజీ గారు, సో ఈ కేక్స్ చేయడానికి ఏదన్నా లైక్ పర్టికులర్ గా ఇక్కడే చేయాలంటే ఏసీ ఇలా ఏమైనా ఉండాలా వీటికి? కూల్ కేక్స్ ఏసీ కంపల్సరీ మేడం. ఓకే, ఏసీ లేకపోతే జ్యూస్ కారడము, క్రీమ్ మెల్ట్ అయిపోతుంటది మేడం. ఓకే, సో మామూలుగా కేక్స్ ఇవి పేస్ట్రీస్ ఉంటాయి కదా, సో అవి ఎంత వరకు నిల్వ ఉంటది? 4 to 5 days ఉంటుంది మేడం. 4 to 5 days. మామూలుగా కూల్ కేక్స్ అనేవి లైక్ 3 hours 4 hours అని అంటారు కదా. అంటే బయట ఫ్రిడ్జ్ లో లేకుండా బయట ఉండడం వల్ల ఒక 3 hours వరకు ఉంటుంది మేడం. ఓకే ఓకే, 3 hours వరకు. సో నార్మల్ గా అయితే ఒక 4-5 days ఫ్రిడ్జ్ లో పెట్టి తినొచ్చు అంటారు. సో ఇక్కడ వైట్ క్రీమ్ తో మొత్తం అయితే సెట్ చేసేసారు. అండ్ ఇంకో బౌల్లో వైట్ క్రీమ్ తీసుకున్నారు. సో ఇది ఎందుకండి వైట్ క్రీమ్? ఇది గ్రీన్ కలర్ కలిపి డిజైన్ చేయడానికి. ఓకే, క్రిస్మస్ ట్రీ గ్రీన్ ఉంటది కాబట్టి పైన మీరు ఇందాక ట్రీ ఏదైతే ఉందో చూపించినట్టు, సో అందుకోసం ఇక్కడ ఈ వైట్ క్రీమ్ ను గ్రీన్ కలర్ ఏదైతే ఉందో సో దాన్ని గ్రీన్ కలర్ చేస్తా అంటున్నారు అంజీ గారు. చూద్దాం ఎలా చేస్తారో. ఓకే మేడం, ఇది గ్రీన్ కలర్ అండి. ఓకే, గ్రీన్ కలర్ వేయాలి అందులో. ఓకే, వేయండి. కొంచెం ఎల్లో కూడా వేసుకోవాలి, అంటే కలర్ షైనింగ్ రావడం కోసం. ఓకే, సో గ్రీన్ అండ్ ఎల్లో కలర్ యాడ్ చేశారు, సో షేడ్ రావడానికి అని కూడా చెప్పారు. సో మనం చూస్తున్న ట్రీ కలర్ అయితే కనిపిస్తుంది గ్రీన్ కలర్.
సో వాటిని బాగా స్టిర్ చేసుకోవాలి. సో స్టిర్ చేసుకుంటే ఆ పర్ఫెక్ట్ కలర్ అనేది వస్తుంది దానికి. సో ఇదేంటండి? నోజల్ అండి ఇది. ఓకే, ఇది కేక్ మీద డిజైన్ చేయడానికి ఈ నోజల్ అనే దాన్ని యూజ్ చేస్తారంట. ఓకే, సో అండ్ అది ఇది బటర్ పేపర్ అండి. ఓకే, ఇది ఇలా తీసుకొని ఫోల్డ్ చేయడం ఉంటుంది మేడం. ఓకే, ఇలా ఫోల్డ్ చేసుకొని నోజల్ ఇందులో వేయాలి. ఓకే, సో వైట్ ఓకే బటర్ పేపర్ తీసుకొని అండ్ ఈ నోజల్ ని దాంట్లో పెడితే ఆ క్రీమ్ అంతా దాంట్లో వేస్తారు. క్రీమ్ ఇలా తీసుకోవాలండి అంతే. ఓకే, సో స్టిక్ తోనైతే మంచిగా తీసేసి బటర్ పేపర్లో ఫిల్ చేస్తున్నారు. ఆల్రెడీ నోజల్ లోపల ఉంది. సో బికాస్ ఆఫ్ షేప్ కోసం ఆయన ఆ నోజల్ని యూజ్ చేస్తున్నారు. సో ఇలా ఫోల్డ్ చేసేసి ఒక కోన్ ఐస్ క్రీమ్ లాగా ఉన్నది. సో యాజ్ టీజ్గా ఈ విధంగా చేస్తానన్నారు అంజీ గారు. సో షేప్ అయితే వచ్చేసింది. మరి దానికి అప్లై అనేది చేస్తున్నారు సేమ్ గ్రీన్ కలర్లో లాగా. ఓకే, ఐఎమ్ ఎక్సైటెడ్ అండి. స్టార్ట్. ఓకే మేడం. ఓకే, ఈ విధంగా నాజిల్తోని షేప్ అయితే క్రియేట్ చేస్తున్నారు. బేస్ని పట్టుకొని తిప్పుతూ ఆ షేప్ని అయితే తయారు చేస్తున్నాడు ఆయన. లేయర్ బై లేయర్ మనం అరేంజ్ చేసుకోవాలి దీన్ని. ఓకే, సో లేయర్ బై లేయర్గా అరేంజ్ చేస్తున్నారు. సో డిఫికల్ట్ టాస్క్ అండి, నిజంగా డిఫికల్ట్ టాస్క్. అంజీ గారు మీరు అన్నట్టే క్రిస్మస్ ట్రీ కేక్ రెడీ అయిపోతుంది. సో ఇక్కడ చూడండి ఎంత బాగా అరేంజ్ చేస్తున్నారో. అవి ఆ చెట్టుకి ఏవైతే ఆ కొమ్మలు ఉంటాయో ఆ లీవ్స్ని చాలా అందంగా డిజైన్ చేస్తున్నారు. యాజ్ టీస్ క్రిస్మస్కి ఎలా ఉంటుందో ట్రీ నాకైతే సేమ్ అలాగే ఫీల్ వస్తుంది. చాలా బాగా చేస్తున్నారు. అండ్ దీనిలో కష్టం కూడా చాలా ఎక్కువ ఉందండి. రియల్లీ గ్రేట్ అంజీ గారు. రైట్, చాలా బాగా ప్రిపేర్ చేస్తున్నారు. అండ్ ఇంతవరకు లైక్ స్పెషల్ కేక్స్ ఏవేవి చేశారు అంజీ గారు? రీసెంట్గా బతుకమ్మ కేక్ ఏమైనా చేశారా? చేశామండి. బతుకమ్మ కేక్, మ్యారేజ్, వెడ్డింగ్ కేక్స్ చాలా చేస్తుంటాం మేడం. ఓకే, బర్త్డే కేక్స్ అంటే డైలీ ఏదైనా స్పెషల్ అయితే ఉంటుంది, కంపల్సరీ డైలీ ఒక స్పెషల్ అని ఉంటుంది. సో అన్ని రకాల కేక్స్ అయితే ఇక్కడ తయారు చేస్తారంట వీళ్ళు. నాట్ ఓన్లీ క్రిస్మస్ కేక్, అంటే అంటే అకేషన్ని బట్టి కేక్స్ తయారు చేస్తామని చెప్తున్నారు. సో అంటే న్యూలీ బేబీ బార్న్ బేబీస్కి కానీ, లేకపోతే ఏదైనా ఫెస్ట్ కానీ, లేకపోతే మ్యారేజెస్ కానీ, బర్త్డేస్ కానీ, సో ఎవ్రీ కేక్స్ ఇక్కడ రెడ్ వెల్వెట్ బేకరీలో తయారు చేస్తామని అయితే చెప్తున్నారు. సో స్పెషల్లీ డిజైన్ అంటే మీరే ఆర్డర్ ఇచ్చి మీకు ఎలాంటి కేక్ అయినా వాళ్ళే తయారు చేసి ఇచ్చిస్తారంట. సో అంతే కదండి? అవునండి, రైట్. ఆన్లైన్ కేక్ ఏదైనా ఆన్లైన్లో కూడా అవైలబుల్ ఉందంట. వీళ్ళది ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది. సో అది నేను చెప్తాను, ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా. సో అందులో మీరు చూడొచ్చు వాళ్ళు ఎన్ని కైండ్స్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ కేక్స్ చేశారనేది. మొత్తం వాళ్ళు పిక్స్ తీసి ఇన్స్టాలో అప్లోడ్ చేయడం అయితే జరిగింది. సో ఫైనల్గా క్రిస్మస్ కేక్ అయితే ఫినిష్ అయిపోయింది. రైట్, సూపర్ అండి, చాలా బాగా వచ్చింది కేక్. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. యాజ్ టీస్ ఫోటోలో చూపించినట్లే వచ్చింది. సో ఐ థింక్ ఫినిషింగ్ ఎలా ఇస్తారు పైన? సేమ్ క్రీమ్ తోనే పైన కూడా ఫినిష్ చేస్తారా? ఓకే, సో అండ్ వీటికి ఇంకా ఏమైనా డెకరేట్ చేసేది ఉందా లేదా ఇలాగే పెట్టేస్తారా? ఇలాగే వస్తుంది మేడం, అంటే ఇంకా కొంచెం చేసేది ఉంది. ఓకే ఓకే, సో ఫైనల్గా ఫైనల్ టచ్ ఇచ్చేస్తూ పెట్టేస్తున్నారు క్రీమ్ని. ఇక్కడైతే ఇప్పటికీ అంజీ గారు చాలా పేపర్స్ని అయితే యూజ్ చేశారు. సో ఒక పేపర్ ఒకదానికే యూజ్ అవుతుంది కదండి, లైక్ డిజైన్ చేసేటప్పుడు. రైట్, సో బటర్ పేపర్ని ఆ నాజల్ని యూజ్ చేస్తూ ఆయన ఈ డిజైన్ అయితే చేశారు టోటల్గా. సో ఫైనల్ టచ్. ఓకే, సో చూడండి, అండ్ ఫైనల్గా క్రిస్మస్ ట్రీ కేక్ అయితే తయారైపోతుంది. అండ్ ఎస్, తయారైపోయిందండి. సో ఫుల్ కేక్ ఆసమ్ ఉంది చూడడానికి. ఇవి కలర్ బాల్స్ అండి. కలర్ బాల్స్. సో ఇవి వాటి పైన డెకరేట్ చేస్తారా? అవును మేడం. ఓకే, రైట్. సో ఈ విధంగా నేనైతే క్రిస్మస్ ట్రీ పైన లైక్ మనము లైట్స్ అనేవి పెడతాం కదా క్రిస్మస్ ట్రీ పైన. సో అలా తను స్ప్రింకిల్ చేస్తున్నాడు మొత్తము ఆ కేక్ పైన.
చాలా కలర్ఫుల్గా అనిపిస్తుందండి. సో కళ్ళు చెదిరిపోయేలా ఉంది వర్మ. సో ఫైనల్గా ఈ కేక్ మొత్తం నేనే చేశానండి. క్రెడిట్ గోస్ టు సుష్మిత. రైట్, ఓకే అండి. క్రిస్మస్ ట్రీ కేక్ అయితే ఫైనల్గా రెడీ అయిపోయింది. అండ్ ఈ కేక్ ఓకే, వావ్, నిజంగా కళ్ళు చెదిరిపోయేలా ఉంది వర్మ. వర్త్ వర్మ, వర్త్. అసలు సూపర్ అండి. అంజీ గారు చాలా బాగా డిజైన్ చేశారు కేక్ని. అసలు యాజ్ టీస్ క్రిస్మస్ ట్రీ ఎలా ఉందో సేమ్ అలాగే ఉంది. ఆ లీవ్స్ ఇవి కానీ, ఆ బాల్స్ అది చేయడం కానీ, దానివల్ల అసలు కేక్కే ఫుల్ లుక్ వచ్చేసింది. నేనైతే అండి ఫస్ట్ టైం చూస్తున్నాను కేక్ని. చాలా బాగుంది కేక్ని, అంటే క్రిస్మస్ కేక్ని. ఓకే రైట్ అంజీ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా ఏమంటారు, ఒక స్పెషల్ కేక్ని మాకు చూపించారు. రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, రెడ్ వెల్వెట్ బేకరీ వాళ్ళు ఎంత అందమైన కేక్స్ని తయారు చేసి ఇక్కడ కస్టమైజ్ కేక్స్ ఉన్నాయి చూస్తున్నారు. న్యూ ఇయర్ కేక్ కానీ, క్రిస్మస్ కేక్ కానీ, లేకుంటే బర్త్డే థీమ్ కేక్ కానీ, థీమ్ కేక్స్ ఎంత ఆసమ్ ఉన్నాయో. సో ఇక్కడ ఈ బేకరీ వాళ్ళు ఇవే కాదు, ఇంకా మనం ఏదైతే కస్టమైజ్ చేయాలి అని చెప్పి వాళ్ళకి ఇస్తామో అలాంటి కస్టమైజ్ థీమ్ కేక్స్ వాళ్ళు చేసి ఇస్తారు. సో ఈ రెడ్ వెల్వెట్ బేకరీ గురించి వాళ్ళ మాటల్లో కొంచెం విందాం, ఓకేనా? రెడ్ వెల్వెట్ బేకరీ ఎన్ని ఇయర్స్ అయిందండి స్టార్ట్ చేసి? మీ పేరు స్వామి? గోపీకృష్ణ స్వామి. సో మీరు ఇక్కడ మెయిన్ పార్ట్నర్సా? ఓకే ఓకే, పార్ట్నర్స్. ఓకే, మీరు హస్బెండ్ అండ్ వైఫ్. విజయ గారు అండ్ మీ పేరండి? నితిన్ రెడ్డి. ఓకే, సో ఎన్ని ఇయర్స్ అండి? 1 ఇయర్ అవుతుంది స్టార్ట్ చేసి, 1.5 ఇయర్ అవుతుంది. సో సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. అండ్ చూస్తున్నాము ఈ కేక్స్ ఎంత ఆసమ్గా తయారు చేస్తున్నారు. అండ్ కేక్సే కాదు, ఇక్కడ చాలా వెరైటీస్ ఆఫ్ ఫుడ్ కూడా ఉంది. లైక్ పిజ్జాస్ కానీ, బర్గర్స్ కానీ, తర్వాత పఫ్స్ కానీ, ఇక్కడ స్పెషల్ పన్నీర్ పఫ్ అంట, అండ్ చాట్స్, జ్యూసెస్, ఎవ్రీథింగ్ అవైలబుల్ ఉన్నాయి. అండ్ అఫోర్డబుల్ ప్రైజెస్లో కూడా ఉన్నాయి. సో మీకు అంటే ఈ రెడ్ వెల్వెట్ బేకరీ గురించి మీ మాటల్లో కొంచెం చెప్పండి. లేదండి, ఫస్ట్ నుంచి మేము ఏంటంటే బిజినెస్ మోడ్లోనే వెళ్ళాలి. ఓకే, సో బిజినెస్ మోడ్లో కావాలంటే మాకు ఎక్స్పీరియన్స్ కావాలి. సో వేరే లైబ్రరీస్లో పనిచేస్తాం. తన కొలీగ్ అక్కడ పరిచయం ఒక ప్యాషన్తో ఏదన్నా చేద్దామన్న ఉద్దేశంతోనే మేము సర్చ్ చేస్తూ ఉన్నప్పుడు ప్లేస్ దొరుకుతాం. ఓకే, సో మీరిద్దరు కొలీగ్సా అండి? ప్రీవియస్ కంపెనీలో ఓకే, ప్రీవియస్ కంపెనీలో కొలీగ్స్, ఇప్పుడు పార్ట్నర్స్ అయిపోయినారు అనమాట ఫైనల్ గా. ఏజ్ డిఫరెన్స్ అనుకుంటారు కానీ ఏజ్ డిఫరెన్స్ ఏం లేదు. ఓకే, ఓ నిజంగా కనిపించట్లేదండి. అలా అని నేను అలా అనలేదండి. ఓకే, 1.5 ఇయర్ అవుతుందండి స్టార్ట్ చేసి. దీనికి 2 పిల్లర్స్, నితిన్ రెడ్డి అండ్ గోపీకృష్ణ. వీళ్ళిద్దరు లేనిది అసలు బేకరీ అనేది లేదు. ఇద్దరు పార్ట్నర్ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ఇక్కడ మెయిన్ అంటే మాకు కస్టమర్స్ అందరూ ఎలా అంటే ఫ్రెండ్లీగా, ఇక్కడ వచ్చిన ప్రతి వాళ్ళతో వీళ్ళు ఉండే మూమెంట్ కానీ ఏదైనా కస్టమర్స్ మళ్ళీ రిపీట్గా వస్తూ ఉంటారు. అదే ఇక్కడ రెడ్ వెల్వెట్ బేకరీ స్పెషాలిటీ. మా బేకరీ JNTU KPHPలో ధర్మారెడ్డి కాలనీలో ఉంది. మీకు ఏ రకమైన వెరైటీస్ కేక్స్ కావాలన్నా ఇక్కడ అవైలబుల్. మీరందరూ మా బేకరీకి రండి, ఒకసారి వచ్చి మీరు చూడండి, అప్పుడు అర్థమవుతుంది మా బేకరీ ఏంటో. ఓకే సార్, మీరేమైనా మాట్లాడండి, చెప్పండి. సో నితిన్ రెడ్డి గారు చెప్పండి, లైక్ ఎంత ఐ మీన్ మీ దగ్గర కేక్స్ మేము చూసాం ఈరోజు. అంటే మీ చెఫ్స్ కానీ, అంటే ఇక్కడ వర్కర్స్ కానీ చాలా బాగా అంటే నీట్గా ఉంది అండ్ అఫోర్డబుల్ ప్రైజెస్లో ఉన్నాయి. సో మీ మెయిన్ అంటే ఈ కాన్సెప్ట్ ఎవరిదండి? నేను కాన్సెప్ట్ అంటే మేమిద్దరం అనుకోనే పెట్టారు, అంటే పర్టికులర్గా ఈ బేకరీ బిజినెస్ అంటే పెట్టడం ఒకటైతే ముందు చెఫ్స్ మెయిన్ కదండి, మెయిన్ పిల్లర్స్. అంటే మొత్తం కరాచీ అక్కడ పెద్ద పెద్ద బేకరీని తీసుకొచ్చి పనిచేస్తాం. ఓకే ఓకే, సో 1.5 ఇయర్ నుంచి సక్సెస్ఫుల్. యాక్చువల్లీ వీళ్ళ ప్లాన్ ఏంటంటే బేకరీ ఒక బిజినెస్ రన్ చేయాలనేది ఉంది యాక్చువల్లీ. సో దాంట్లో ఇద్దరు అండర్స్టాండ్లో బేకరీ ఇలా స్టార్ట్ అయింది. దీంట్లో వీళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది, అందుకే ఇంత హ్యాపీగా రన్ అవుతుంది. సో మీ అందరి హెల్ప్తో ఇంకా ముందుకెళ్ళాలని మా బేకరీ తరఫున మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ ఎవ్రీవన్. తప్పకుండా అండి, తప్పకుండా కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్. సో చూస్తున్నారు కదా, ఇది ఇవాల్టి ఫుడ్ స్టోరీస్. సో మళ్ళీ ఎపిసోడ్తో మరిన్ని మోర్ ఫుడ్ అప్డేట్స్తో మేము ముందుంటాం. సో చూస్తూనే ఉండండి HM TV.